గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: మేం సిద్ధం, మా బూత్ సిద్ధం, సీఎం జగన్ దిశా నిర్దేశం. విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయండి చంద్రబాబు. భారత తొలి గగన్యాన్ వ్యోమగాములను పరిచయం చేసిన ప్రధాని మోదీ. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ జాక్పాట్. వైద్య ఆరోగ్య శాఖలో మరిన్ని ఉద్యోగాలు. యువకుడి పొట్టలో నుండి 39 నాణేలు, 37 మ్యాగ్నెట్స్ బయటకు తీసిన వైద్యులు. యోగాతో మధుమేహం, ఉబ్బసం తగ్గుతాయనే ప్రచారం వద్దు సుప్రీం. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు జాతీయ అవార్డులు. అట్టుడుకుతున్న టీడీపీ, చల్లారని టికెట్ల చిచ్చు. వాచీలు, కుక్కర్లు, చీరలు, వైకాపా నేతల ఎరలు. నేడు 3వ విడత రైతు భరోసా. టీడీపీ జనసేన మధ్య చల్లారని సీట్ హిట్. వివాహితపై కత్తితో దాడి, యువకుడి ఆత్మహత్య. పోలవరం నిర్వాసితుల ఓట్లు అడ్డగోలుగా బదిలీ. సముద్ర గర్భ కేబుళ్లపై హూతీల దాడి. గుడిసెలు నేలమట్టం, పోలీసుల దాడితో రక్తసిక్తం. వృద్ధాప్య ఛాయలు దూరం చేసే ముఖ వ్యాయామాలు. ఈరోజు వార్తలను చూద్దాం. మేం సిద్ధం, మా బూత్ సిద్ధం, సీఎం జగన్ దిశా నిర్దేశం. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో మేము సిద్ధం, మా బూత్ సిద్ధం పేరుతో మంగళవారం సీఎం జగన్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో మరో 45 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. గత 57 నెలలుగా లంచాలు, వివక్షకు తావు లేకుండా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు 87% కుటుంబాలకు మంచి చేయగలిగాం. దేశ చరిత్రలో ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడూ ఇవ్వని ఆయుధాలను మీ చేతుల్లో పెట్టా. ఇప్పటికే మన పార్టీ టికెట్లన్నీ దాదాపుగా ఖరారయ్యాయి. మనం రెట్టించిన ఉత్సాహంతో క్షేత్రస్థాయిలోకి వెళదాం. ప్రజలకు మంచి చేసి ఓట్లు అడుగుతున్నామన్న గొప్ప సంతృప్తితో ఇంటింటికి వెళ్ళండి. ఎన్నికల్లో అత్యధిక మెజారిటీలతో గెలిచి రావాల్సిన బాధ్యత మీదేనని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో చరిత్రాత్మక విజయం సాధించామని గుర్తు చేశారు. ప్రతి కుటుంబానికి మంచి చేసిన నేపథ్యంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లోనూ గెలవాల్సిందేనని శ్రేణులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయండి చంద్రబాబు. తెదేపా ప్రకటించిన తొలి జాబితాలో టికెట్ దక్కని వారు, ఆశావహులు, అసంతృప్త నేతలు ఉండవల్లిలోని పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్నారు. మంగళవారం కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు అధినేతను కలిశారు. పొత్తులో భాగంగా జనసేనకు సీట్లు కేటాయించడంతో పాటు ఇతర కారణాలతో టికెట్ రాని నాయకులతో చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. ఏ కారణంగా వారికి టికెట్ ఇవ్వలేకపోయారో వివరించారు. కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని, భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. టికెట్ ఇవ్వలేదంటే పార్టీ వారిని వద్దనుకున్నట్లు కాదు. సర్వేలు, సామాజిక సమీకరణాలు, ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక జరిగిందని ఆయన వివరించారు. భారత తొలి గగన్యాన్ వ్యోమగాములను పరిచయం చేసిన ప్రధాని మోదీ. భారత అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణ అధ్యాయానికి తెరలేచింది. మన అంతరిక్ష సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మిషన్లో పాల్గొని రోదసీలోకి వెళ్తున్న 4 భారత వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతికి పరిచయం చేశారు. ఇందుకోసం ఎంపికైన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్,
వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా పేర్లను ఆయన స్వయంగా ప్రకటించారు. వీరు నలుగురు భారత యుద్ధ విమాన పైలట్లు. వీరంతా గగన్యాన్ కోసం ఇప్పటికే రష్యాలో వ్యోమగాములుగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. భారత్లోనూ ఇస్రో వీరికి కొంతకాలంగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. తమ పైలట్లు గగన్యాన్లో భాగస్వాములు కావడంపై భారత వాయుసేన గర్వం ప్రకటించింది. కేరళలోని తుంబాలో ఉన్న విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో వీరికి ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రోనాట్ వింగ్స్ ను మోదీ ప్రదానం చేశారు. దేశ అమృత తరానికి వారు అత్యుత్తమ ప్రతినిధులంటూ ప్రశంసించారు. గగన్యాన్ మిషన్ పూర్తిగా దేశీయంగా రూపుదిద్దుకుని మేక్ ఇన్ ఇండియాకు తార్కాణంగా నిలిచిందంటూ హర్షం వెలిబుచ్చారు. ఏ విధంగా చూసినా ఇది చరిత్రాత్మక మిషన్. గతంలో భారతీయ వ్యోమగామి వేరే దేశం నుంచి విదేశీ రాకెట్లో రోదసీలోకి వెళ్ళొచ్చారు. మళ్లీ 4 దశాబ్దాల తరువాత భారత్ అంతరిక్షంలో అడుగు పెట్టబోతోంది. ఈసారి టైమింగ్, కౌంట్ డౌన్, రాకెట్తో సహా అన్నీ మనం స్వయంగా రూపొందించుకున్నవే. గగన్యాన్ మిషన్లో వినియోగిస్తున్న ఉపకరణాల్లో అత్యధికం భారత్లో తయారైనవే. అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న స్వావలంబనకు ఇది తార్కాణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ అమృత కాలంలో భారత వ్యోమగామి దేశీయ రాకెట్లో చంద్రునిపై దిగడం ఖాయమని జోస్యం చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ జాక్పాట్. రాజ్యసభ ఎన్నికల్లో జోరుగా క్రాస్ ఓటింగ్ సాగింది. దాంతో సంఖ్యాబలం ప్రకారం 8 స్థానాలు నెగ్గాల్సిన బీజేపీ మరో 2 చోట్ల అనూహ్య విజయం సాధించింది. యూపీలో సమాజ్వాదీ పార్టీకి, హిమాచల్ ప్రదేశ్లో పాలక కాంగ్రెస్కు గట్టి షాక్ ఇచ్చింది. ఏప్రిల్లో ఖాళీ అవుతున్న 56 రాజ్యసభ స్థానాలకు గాను 41 చోట్ల ఎన్నిక ఇప్పటికే ఏకగ్రీవం అయింది. యూపీలో 10, కర్ణాటకలో 4, హిమాచల్లో 1 చొప్పున మిగతా 15 స్థానాలకు మంగళవారం ఓటింగ్ జరిగింది. అసెంబ్లీలో సంఖ్యాబలం మేరకు యూపీలో బీజేపీ 7, ఎస్పీ 3, కర్ణాటకలో కాంగ్రెస్ 3, బీజేపీ 1, హిమాచల్లో ఏకైక స్థానంలో కాంగ్రెస్ గెలవాల్సి ఉంది. కానీ బీజేపీ హిమాచల్లో పోటీకి దిగడమే కాక యూపీలో 8వ అభ్యర్థిని రంగంలోకి దించింది. కర్ణాటకలో కూడా 3 కాంగ్రెస్, 1 బీజేపీ అభ్యర్థితో పాటు దాని మిత్రపక్షం జేడీఎస్ నుంచి 5వ అభ్యర్థి పోటీకి దిగారు. యూపీలో 7 ఎస్పీ, 1 బీఎస్పీ ఎమ్మెల్యేలు, హిమాచల్లో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. దాంతో హిమాచల్లోని ఏకైక సీటుతో పాటు యూపీలో 8వ రాజ్యసభ స్థానము బీజేపీకి కైవసమయ్యాయి. కర్ణాటకలో మాత్రం బీజేపీ ఎత్తులు పారలేదు. సంఖ్యాబలానికి అనుగుణంగా కాంగ్రెస్ 3, బీజేపీ 1 స్థానంలో నెగ్గాయి. వైద్య ఆరోగ్య శాఖలో మరిన్ని ఉద్యోగాలు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో 0 వేకెన్సీ విధానాన్ని తీసుకువచ్చి పెద్ద ఎత్తున పోస్టుల భర్తీ చేపడుతోంది. వైద్య విద్యార్థుల కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. దీనిలో భాగంగా సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ పరిధిలో 185 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి బుధ, శుక్రవారాల్లో ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వాక్-ఇన్ రిక్రూట్మెంట్ నిర్వహించనుంది. నేడు 3వ విడత రైతు భరోసా. వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా కింద 3వ విడత పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో ఈ రోజు ఉదయం జమ చేయడం జరిగింది. దీంతో పాటు రబీ 2021-22, ఖరీఫ్ 2022 సీజన్లకు గాను అర్హులైన రైతుల కుటుంబాలకు 0 వడ్డీ రాయితీ సొమ్మును సైతం చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ 2 పథకాలకు అర్హత పొందిన 64.37 లక్షల రైతు కుటుంబాల ఖాతాలకు 1294.34 కోట్ల సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. యువకుడి పొట్టలో నుండి 39 నాణేలు, 37 మ్యాగ్నెట్లు వెలికితీత. ఆకలిస్తే ఎవరైనా అన్నమో నచ్చిన ఇతర ఆహారమో తింటారు. ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల యువకుడు ఏకంగా నాణేలు, అయస్కాంతం ముక్కలను తిన్నాడు. కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ
సర్ గంగారాం ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలు చేసిన వైద్యులు రోగి పొట్టలో 2 రూపాయల నాణాలు 39 వివిధ పరిమాణాల్లో ఉన్న 37 అయస్కాంతాలను బయటకు తీశారు. 7 రోజుల పాటు చికిత్స అందించాక డిశ్చార్జ్ చేశారు. నాణాలు అయస్కాంతాలు మింగడానికి యువకుడు చెప్పిన కారణం శరీరానికి జింక్ అవసరమని ఎక్కడో చదివా. నాణేల్లో జింక్ ఉంటుందని, అది నా దేహాన్ని దృఢంగా ఉంచుతుందని మింగాను. నాణాలు శరీరం నుంచి బయటకు రాకుండా ఉండేందుకు అయస్కాంతాలు మింగానని బదులిచ్చాడు. సముద్రగర్భ కేబుళ్లపై హూతీల దాడి. ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలకు జీవనాడి లాంటి సముద్రగర్భ కేబుళ్లపై హూతీలు దాడులు ప్రారంభించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా భారత్, బ్రిటన్ మధ్య ఉన్న కేబుల్ సహా 4పై దాడులు చేసినట్లు తెలుస్తోంది. వీటిలో భారత్, ఐరోపా మధ్య సేవలు అందించేవే అధికంగా ఉన్నాయట. యెమెన్ తీర జలాల అడుగు నుంచి వేసిన 4 కేబుళ్లు ఈ దాడుల్లో దెబ్బతిన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఒక దానిని నిర్వహించే సంస్థ ఇప్పటికే ఈ అంశాన్ని ధృవీకరించింది. మొత్తం 4 సముద్ర గర్భ కేబుళ్లు దెబ్బతిన్నట్లుగా జెరూసలేం పోస్ట్, గ్లోబెక్స్ కథనాలు పేర్కొన్నాయి. డేటా సెంటర్ డైనమిక్స్ ఇదే రకమైన అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దెబ్బతిన్న వాటిలో AAE-1 సీకామ్, యూరప్ ఇండియా గేట్వేతో పాటు సీకామ్, టాటా కమ్యూనికేషన్స్ సంయుక్తంగా నిర్వహించే TGN సిస్టమ్స్కు చెందినవి ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. పునరుద్ధరణకు 8 వారాలు పట్టవచ్చు. యోగాతో ఉబ్బసం, మధుమేహం తగ్గుతాయనే ప్రచారం వద్దు. సుప్రీం. జబ్బులను నయం చేస్తామంటూ పతంజలి ఆయుర్వేద మందులపై మీరు చేసిన ప్రచారం వల్ల దేశం మొత్తం మోసపోయిందని, ఇక ఆ ప్రచారాన్ని ఆపాలని, ఉత్పత్తుల బ్రాండింగ్ను నిలిపివేయాలని ప్రముఖ యోగా గురు రామ్దేవ్ బాబా సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. పతంజలి ఉత్పత్తులపై, వాటి చికిత్సా సామర్థ్యంపై ప్రచారం చేయబోమని, కోర్టుకు మీరిచ్చిన హామీ ఉల్లంఘనపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ఈ విషయంలో మీపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్సాసుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం మంగళవారం నోటీసులు జారీ చేసింది. అట్టుడుకుతున్న టీడీపీలో టికెట్ల కేటాయింపు చంద్రబాబుకు పెద్ద తలనొప్పిలా మారింది. తమ్ముళ్లకు సర్ది చెప్పలేక బాబు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఉండవల్లికి పిలిపించుకుని వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా టీడీపీ శ్రేణులు వెనక్కి తగ్గకపోవడంతో ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో పడ్డారు. ఇదంతా చంద్రబాబు నిర్వాకం వల్లనేనని, పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా టికెట్లు అమ్ముకున్నారంటూ సీనియర్లు, కింది స్థాయి నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. దీంతో టీడీపీలో టికెట్ల చిచ్చు ఇప్పట్లో చల్లారేలా లేదు. వేరే వారికి సీట్లు ప్రకటించారని కొన్ని చోట్ల, తమ సీట్లు జనసేనకు కేటాయించారని మరికొన్ని చోట్ల ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రచ్చరచ్చ చేస్తున్నారు. చంద్రబాబు తన నిర్ణయం మార్చుకోకపోతే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని అల్టిమేటం జారీ చేశారు. వాచీలు, కుక్కర్లు, చీరలు, వైకాపా నేతల ఎరలు. కొన్ని రోజులుగా వైకాపాకు చెందిన చిన్న పెద్ద నేతలు చేతిలో చీర, కుక్కర్లు, వాచీ లాంటి ఏదో ఒక ఉపకరణంతో గ్రామాలపై పడుతున్నారు. రాత్రిళ్లు ఇంటింటికి తలుపు కొట్టి మరీ తాయిలాలు పంచుతున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అనుచరులు, వైకాపా నాయకులు చీకటి పడగానే ఆయా గ్రామాలలో వాలంటీర్లను వెంటేసుకుని కుక్కర్లు పంపిణీ చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే సతీమణి వాలంటీర్లతో సమావేశమై సూచనలు కూడా ఇచ్చారు. కుక్కర్ బాక్స్ పై ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, సీఎం జగన్, నర్సరావుపేట వైకాపా ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ అనే స్టిక్కర్ వేసి మరీ ఓటు వేయవలసిన గుర్తును గుర్తు చేస్తున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు ఈ నెల 3న సీతానగరం మండలం పనుకుపేటలో మహిళకు చీర 500 ఇచ్చారు.
గ్రామస్థాయి నాయకులు అప్పట్నుంచి రోజు కొన్ని గ్రామాలు ఎంచుకొని పంపకాలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో కొందరికి నగదు బహుమతులు, మరికొందరికి వాచీలను అందజేశారు. గుడిసెలు నేలమట్టం, పోలీసుల దాడితో రక్తసిక్తం. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి ఎర్రగుట్ట వద్ద ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు బలవంతంగా తొలగించిన సమయంలో రక్తం చిందింది. పోలీసుల సాయంతో రెవెన్యూ శాఖ గుడిసెలను నేలమట్టం చేసింది. అడ్డు వచ్చిన వారిని పోలీసులు చితకబాదారు. కరకంబాడి సర్వే నెంబర్ 153/1లో 3000 మందికి పైగా పేదలు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. మంగళవారం ఉదయం 5ంటికి వచ్చిన అధికారులు ఇంటి స్థలాల సాధన పోరాట సమితి నాయకులు రాజశేఖర్, రాధిక, మునిబాబు, అరుణ్లను తొలుత అరెస్ట్ చేశారు. సిపిఎం సీనియర్ నాయకుడు శివానందాన్ని లాఠీలతో కొట్టడంతో ఆయన స్పృహ తప్పారు. పార్టీ సీనియర్ నాయకుడు వెంకటరమణ కాలికి గాయమైంది. మహిళలపైన లాఠీ చార్జ్ చేయడంతో వారికి గాయాలయ్యాయి. వివాహితపై కత్తితో దాడి. వివాహేతర సంబంధం నేపథ్యంలో నెలకొన్న వివాదాల కారణంగా వివాహితపై యువకుడు కత్తితో దాడి చేసి ఆపై తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం వక్కలగడ్డ పవన్ కుమార్, మాధురి, వారి ఇద్దరి సంతానం గుడివాడలో నివసించేవారు. వారిద్దరూ ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గుడివాడకు చెందిన నాని అనే యువకుడితో మాధురికి పరిచయమయ్యింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం ఆమె ఇంట్లో తెలియడంతో అతనికి దూరంగా ఉంది. అయినా యువకుడు ఆమె వెంటపడుతూ ఇబ్బంది పెట్టేవాడు. గత వారం ఆమె తాను పనిచేస్తున్న స్కూల్ నుంచి విజయవాడ బ్రాంచ్కు బదిలీ చేయించుకున్నారు. ఇద్దరు పిల్లలతో పాటు శ్రీనగర్ కాలనీలోని ఆమె తల్లి వద్దే ఉంటోంది. ఇది తెలుసుకున్న నాని తనను కాదంటున్న ఆమెను హత్య చేయాలనే ఉద్దేశంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడ మీద నరికాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అపస్మారక స్థితిలో పడిపోవడంతో మృతి చెందినట్లు ధృవీకరించుకున్నాడు. భయంతో నాని కూడా ఇంట్లో ఉన్న నైలాన్ తాడుతో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు జాతీయ అవార్డులు. రాష్ట్ర విద్యుత్ సంస్థలు మరోసారి తమ ప్రతిభను నిరూపించాయి. 2 ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఇంట్రా స్టేట్ ఓపెన్ యాక్సెస్ సెటిల్మెంట్ అప్లికేషన్కు గాను స్కోచ్ సెమీ ఫైనలిస్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డును ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ దక్కించుకుంది. ఈ అప్లికేషన్ను ఏపీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అభివృద్ధి చేసింది. అలాగే పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించినందుకు గాను ఉత్తమ నోడల్ ఏజెన్సీగా బిజినెస్ కనెక్ట్ అవార్డును ఏపీ నూతన పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ NREDCAP కైవసం చేసుకుంది. పోలవరం నిర్వాసితుల ఓట్లు అడ్డగోలుగా బదిలీ. ఏళ్లు గడుస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల్లో చాలా మందికి పునరావాసం పరిహారం చెల్లించడం జరగలేదు. రాష్ట్రం కోసం ఇల్లు, వాకిళ్లు, ఆస్తులు, భూములు త్యాగం చేసిన వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆ నిర్వాసితులంతా వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి తమ ఆగ్రహాన్ని చూపిస్తారని భయపడ్డ అధికార పార్టీ కీలక నాయకుడు నేరపూరిత కుట్రకు తెరలేపాడు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని దేవీపట్నం, తొయ్యేరు గ్రామాలకు చెందిన 2400 మందికి పైగా గిరిజనేతర నిర్వాసితుల ఓట్లను కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోకి మార్పించేశారు. ఓటర్లకు తెలియకుండా, వారికి కనీస సమాచారం లేకుండా ఈ అక్రమానికి తెగబడ్డారు. రంపచోడవరంలో అరాచక శక్తిగా వ్యవహరిస్తున్న వైకాపా ప్రజా ప్రతినిధి ఈ దందాకు సూత్రధారి కాగా, ఆయన ఆదేశాలకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులు పాత్రధారులు అయ్యారు. వేల మంది ఓట్లు ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నిస్తుంటే క్షేత్రస్థాయి అధికారులు తమకేమీ తెలియదంటూ బదులిస్తున్నారు. వృద్ధాప్య ఛాయలు దూరం చేసే ముఖ వ్యాయామాలు. కాస్త ఒత్తిడి, ఆందోళన ఎదురైనా తీక్షణంగా చూసినా భ్రుకుటి ముడిపడుతుంది.
నుదుటి మీద గీతలకది కారణమవుతుంది. కనుబొమ్మలకు కొద్దిగా పైన వేళ్లతో సున్నితంగా అదిమిపట్టి ఉంచండి. తరువాత వీలైనంత పైకి కనుబొమ్మలను ఎత్తి కొన్ని సెకన్లు అలాగే ఉంచాలి. తరువాత నెమ్మదిగా యథాస్థితికి రావాలి. ఇలా రోజులో 5 నుండి 10 సార్లు చేస్తే ఈ గీతల తీవ్రత తగ్గుతుంది. కంటి పక్కన సన్నటి గీతలు కనిపిస్తున్నాయా? క్రోఫిట్గా పిలిచే వీటికి చెక్ పెట్టాలంటే కన్ను కొట్టాల్సిందే. మరి ఒక కంటిని మూసి వేలితో మృదువుగా అదిమి పెడితే సరి. మిగతా ముఖమంతా ప్రశాంతంగా ఉంచి కొన్ని నిమిషాలు అలా ఉంటే సరిపోతుంది. ప్రతి కంటిని మార్చి రోజులో 5 సార్లు చొప్పున ఇలా చేస్తే సరి. ఉబ్బిన కళ్ళకు కూడా ఇది మంచి పరిష్కారంగా పనిచేస్తుంది. 2 చేతుల చూపుడు మధ్య వేళ్లను కళ్ళకు ఇరువైపులా ఉంచండి. నెమ్మదిగా వేళ్లను నొక్కిపెట్టి ఉంచి కళ్ళను ముయ్యాలి. కాసేపయ్యాక తెరిచి పైకి కిందకి పక్కలకి తల కదల్చకుండా చూపు తిప్పాలి. ఇలా 5 సెట్లుగా చేస్తే కళ్ళ కింద సాగే చర్మానికి చెక్ పెట్టవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఆకాష్ బైజూస్ అకాడమీలో భారీ అగ్ని ప్రమాదం. ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. ఏటా 15 PSLV ప్రయోగాలు. 471 కోట్లతో PIF నిర్మాణం. వీటిని వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ. అంతటా మిత్రులే, కేరళలో తప్ప. కాంగ్రెస్ కమ్యూనిస్టుల బంధంపై మోదీ ఎద్దేవా. జయప్రదను అరెస్ట్ చేయండి. గత లోక్సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగినప్పుడు ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించిన కేసులో మాజీ ఎంపీ నటి జయప్రదను అరెస్ట్ చేయాలని అక్కడి రాంపూర్ కోర్టు పోలీసులను ఆదేశించింది. టికెట్ దరఖాస్తుదారులతో నేడు రేపు షర్మిల ముఖాముఖి. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో ఈరోజు రేపు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో భేటీ అవుతున్నారు. కులశేఖరపట్నం నుంచి నేడు ఇస్రో తొలి ప్రయోగం. ఇస్రో తమిళనాడులోని తూతుకుడి జిల్లా కులశేఖరపట్నంలో మరో స్పేస్ పోర్టును సిద్ధం చేస్తోంది. అక్కడి పోర్ట్ నుంచి బుధవారం రోహిణి సౌండింగ్ రాకెట్ 200ను ప్రయోగించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. భవిష్యత్తులో భారీ ప్రయోగాలు చేయనున్న ఇస్రో చిన్న ప్రయోగాలు, వాణిజ్యపరమైన ప్రయోగాలు, SSLV లాంటి చిన్న తరహా రాకెట్లు, ప్రైవేట్ సంస్థలకు చెందిన రాకెట్లను ప్రయోగించేందుకు ఈ కేంద్రాన్ని సిద్ధం చేస్తోంది. బెంగళూరు ధనాధన్ 12.3 ఓవర్లలోనే విజయం. మెరిసిన స్మృతి, మేఘన, రేణుక. మళ్లీ ఓడిన గుజరాత్ జైంట్స్. అంతర్జాతీయ T20లో ఫాస్టెస్ట్ సెంచరీ. నమీబియా బ్యాటర్ జాన్ నికోల్ సంచలనం. 3 దేశాల T20 టోర్నీలో నేపాల్తో జరిగిన తొలి మ్యాచ్లో జాన్ నికోల్ 36 బంతుల్లో 11 ఫోర్లు 8 సిక్సులతో 101 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శతక్ కొట్టిన తనుష్, తుషార్. బరోడా, ముంబై జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో ముంబై జట్టుకు చెందిన చివరి వరుస బ్యాటర్లు తనుష్ 129 బంతుల్లో 120 నాట్అవుట్, తుషార్ దేశ్పాండే 129 బంతుల్లో 123 శతకాలతో అదరగొట్టారు. గాయత్రి, ట్రెసా జోడీ గెలుపు. జర్మన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి, ట్రెసా జాలీ జోడీ శుభారంభం చేసింది. రన్నరప్ గా భారత్. టర్కిష్ కప్ అంతర్జాతీయ మహిళల ఫుట్బాల్ టోర్నీలో భారత జట్టు రన్నరప్ గా నిలిచింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ. దుబాయ్ ఓపెన్ ATP 500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. క్వాలిఫైయర్ హోదాలో మెయిన్ డ్రాలో ఆడుతున్న యూకీ హాస్ జంట ప్రత్యర్థి సర్వీస్ ను 3 సార్లు బ్రేక్ చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు
వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.